హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మిల్లెట్స్తో చేసుకునే 4 రకాల హెల్తీ రెసిపీస్ని చూపించబోతున్నాను. బరువు తగ్గడానికి, బీపీని షుగర్ని కంట్రోల్ చేయడానికి, రక్తహీనతని తగ్గించడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే మిల్లెట్స్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు మిల్లెట్స్ని ఆహారంగా తీసుకుంటే మనకి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ మిల్లెట్స్ రెసిపీస్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. పాతకాలం నాటి హెల్తీ రెసిపీ సజ్జ ఆవిరి కుడుములని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి, బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి సజ్జను మనకి బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ సజ్జ ఆవిరి కుడుములని ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా కరుగుతున్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము, ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులో 2 కప్పుల సజ్జ పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పిండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పిండి దగ్గర పడడానికి ఎక్కువ టైం పట్టదండి. 2-3 నిమిషాల్లోనే పిండి ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పిండిని 1 నిమిషం పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికించుకున్న పిండిని మరొక బౌల్లోకి తీసుకొని పిండిని 5-6 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పిండి గోరువెచ్చగా అయిన తరువాత చేతిని నీళ్లతో తడిచేసుకుంటూ ఎక్కడ పగులు లేకుండా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను చల్లుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా కోన్ షేప్లో చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకున్న పిండి ముద్దని పిడికిలితో లైట్గా ప్రెస్ చేసి కుడుములా చేసుకోవాలి. కావాలంటే మీరు కుడుములని చిన్న చిన్న బాల్స్లా అయినా చేసుకోవచ్చు, లేదా కట్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తీపి కుడుములు చేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేసుకొని పిండిలో నానబెట్టుకున్న బొబ్బర్లని యాడ్ చేసుకొని చప్పటి కుడుములని కూడా చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని కుడుముల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కుడుములని ఉడికించడం కోసం ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ వేడయ్యేలోపు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములని ఇడ్లీ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ వేడైన తరువాత కుడుములు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కుడుములు చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని ఇలా లైట్గా ఓపెన్ చేసి పెట్టి కుడుములని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అంతేనండి, ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ ఆవిరి కుడుములు రెడీ. వేడిగా కాకుండా ఈ కుడుములని పూర్తిగా చల్లారిపోయిన తరువాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ సజ్జ ఆవిరి కుడుములని రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో జొన్న పిండితో అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే సెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను.
చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. పప్పు నానబెట్టకుండా, పిండి రుబ్బకుండా చాలా సింపుల్‌గా ఈ దోసలని వేసుకోవచ్చు. మరి ఈ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి 1 కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అరకప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముప్పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం జొన్న పిండిని ఇంకా ఉప్మా రవ్వని ఎంతైతే తీసుకున్నామో అందులో సగానికి పెరుగుని తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా విస్కర్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ బాగా కలుపుకోవాలి. రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు జొన్నలతో ఇలా ఏదో ఒక రెసిపీని చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్‌కి జొన్నలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని పిండిని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే జొన్న పిండి అలాగే ఉప్మా రవ్వ పెరుగులో బాగా నాని బ్యాటర్ ఇలా కాస్త చిక్కబడుతుంది. తరువాత ఇందులోకి అరకప్పు వాటర్‌ని తీసుకొని వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని కలుపుకోవాలి. సెట్ దోశ కోసం బ్యాటర్‌ని మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం థిక్‌నెస్‌తో కలుపుకోవాలి. తరువాత ఇందులో పావు కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పావు కప్పు కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన ఒక టమాటో, 2 రెబ్బల కరివేపాకు తరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి, అర ఇంచు అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. కావాలంటే మీరు అల్లం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవే అని కాదండి, మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా సన్నగా తరిగి బ్యాటర్‌లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పిండి పులియడం కోసం ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా, అర చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్‌లో 1 ప్యాకెట్ ఈనోనైనా తీసుకోవచ్చు. మనకి దోస బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోసలని వేసుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2, 3 గరిటెల దోస పిండిని యాడ్ చేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాల పాటు దోసని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసివేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తరువాత దోసని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకొని లో ఫ్లేమ్‌లో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక దోసని వేసుకుందాం. మీరు కావాలంటే ఇదే బ్యాటర్‌తో నార్మల్ దోసలనైనా వేసుకోవచ్చు. అయితే ఈ సెట్ దోసని నార్మల్ దోసలా హడావిడిగా ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉండిపోతుంది. కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని దోసలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే జొన్న పిండి సెట్ దోస రెడీ. అప్పటికప్పుడు చేసుకునే ఈ జొన్న పిండి దోసలు పైన క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు చాలా హెల్తీ కూడా. సజ్జ లడ్డూని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ లడ్డు టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కు కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు సజ్జ పిండిని తీసుకోవాలి. ఇందులో చిటికెడంత ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని చేతిలోని ఇలా ఉండలా చేసుకోవాలి.
ఇప్పుడు రోటీలు చేయడం కోసం ఇలాంటి కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపి తీసుకోవాలి. తర్వాత పిండి ముద్దని క్లాత్పై ఉంచి చేతిని ఇలా నీళ్ళతో తడి చేసుకుంటూ పల్చగా రోటీలా ఒత్తుకోవాలి. అంచుల వెంట పగులు రాకుండా సరిచేసుకుంటూ రోటీని వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రోటీని క్లాత్తో సహా వేడివేడి పెనంపై వేసి క్లాత్ని తీసివేయాలి. 1 నిమిషం తర్వాత రోటీ పైన ఇలా కాటన్ క్లాత్తో కానీ లేదా బ్రష్తో కానీ కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని రోటీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని రోటీలని చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి 3 రోటీలు వచ్చాయి. రోటీలు వేడివేడిగా ఉండగానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే అన్ని రోటీలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రోటీ ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రోటీ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తీపి కోసం 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తీపి కాస్త తక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తగ్గించి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బెల్లం తురుముని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా రోటీ పొడిని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కలిసే విధంగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో నెయ్యి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా లడ్డు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. నెయ్యి వేయకపోయినా ఈ లడ్డూలని చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ లడ్డూలని బయట పెట్టుకుంటే 2 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే సజ్జ లడ్డు రెడీ. మిల్లెట్స్తో చేసుకునే ఈ లడ్డూలు టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కు కూడా చాలా మంచిది. హెల్తీ రెసిపీ వచ్చేసి చిరుధాన్యాల దోశ. పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు కలిగిన హెల్తీ రెసిపీ ఇది. మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉండే ఈ మిల్లెట్స్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా దోశ బ్యాటర్ కోసం 1/2 కప్పు క్వినోవాని తీసుకోవాలి. క్వినోవా రక్షణ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే 1/2 కప్పు రాగులని తీసుకోవాలి. రాగులు గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు 1/2 కప్పు సామలని తీసుకోవాలి. సామలలో ఉండే పోషక విలువలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు పొట్టుతో ఉన్న మినుములని తీసుకోవాలి. మినుములు మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి, అలాగే ఐరన్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు జొన్నలని తీసుకోవాలి. జొన్నలలో ఉండే పోషక విలువలు డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే డయాబెటిక్ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు 1/2 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. బీపీని కంట్రోల్ చేయడానికి, బరువు తగ్గడానికి,
గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఓట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి. ఇవే అని కాదు, మీకు ఏ చిరుధాన్యాలు అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏవి తీసుకున్నా సరే పావు కప్పు నుంచి అరకప్పు వరకు యాడ్ చేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సుమారు 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చిరుధాన్యాలు నానడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి టైం ఉంటే 8 గంటలు లేదా 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటల తర్వాత చూస్తే చిరుధాన్యాలు చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని పిండిని 10 నుంచి 12 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి చక్కగా పులిసి ఇలా పొంగుతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు వేడివేడి పెనంపై దోశను వేసుకుందాం. దోశ సాఫ్ట్గా కావాలంటే కాస్త మందంగా లేదా క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ని వేసి దోశ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని 10 సెకండ్ల పాటు కాల్చుకోవాలి. అంతేనండి, దోశ రెడీ. ఇదే బ్యాటర్తో మీరు ఆనియన్ దోశని లేదా మసాలా దోశని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినన్ని దోశలని కాల్చుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మిల్లెట్స్ దోశ రెడీ. రెగ్యులర్గా చేసుకునే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ దోశ ట్రై చేసి చూడండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.